श्री गुरुभ्यो नमः। हरि ओम। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 7/4/2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। శుభయోగము, ధనలాభము, కార్యసిద్ధి, వ్యవహార లాభము, శుభవార్తా శ్రవణము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కలిసి వచ్చే అవకాశాలు, ధనయోగం ఉంటుంది। అవసరార్థం మీ చేతిలో ధనం ఉంటుంది। అయితే పొల్లు మాటలు మాట్లాడడం వల్ల, అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది। నోరు కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది। శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ఆర్థికాభివృద్ధి బాగా ఉండడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందిన అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు, ఆధ్యాత్మిక చింతన కూడా బాగా ఉంటుంది। ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। పండగ వాతావరణంగా ఉంటుంది। కొన్ని విషయాలు తప్ప మిగతా విషయాలు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు చేయవచ్చు, ఏదైనా పరీక్షలు ఉన్నట్టయితే తప్పకుండా వాటిల్లో విజయం సాధించే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి। ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, ముఖ్యంగా ఈరోజు ప్రాంగణ నియామకాలు ఉంటే మాత్రం తప్పకుండా మీరు పార్టిసిపేట్ అవ్వండి। ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయము, ఆనంద యోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు విజయం సాధించే అవకాశాలు, వ్యక్తిగత రుణ పీడా పరిహారం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చును। యజ్ఞయాగాది క్రతువులు కానీ, విదేశీయానం కానీ, తీర్థయాత్ర కానీ చేసే అవకాశాలు ఉన్నాయి। ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, వివాహం కావచ్చు, సంతాన యోగం కావచ్చు, నిశ్చయితాంబులాదులు కావచ్చు, ఏదైనా ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది। తప్పకుండా మీ ఇంట్లో ఆనంద యోగాలు, బంధుమిత్రుల సమాగం ఉంటుంది। వస్తులాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి తప్పకుండా మీరు మంచి పాలసీలు కట్టించగలిగే అవకాశం కనపడుతోంది। ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలోను లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి మంచి ఆర్థికాభివృద్ధి, విలువైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపారాలు, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, అనేక రకాల శుభ, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి మంచి పంట లాభం, అనేక శుభకరమైన విశేషాలు పొందుకోగలిగే శుభదినంగా చెప్పబడుతుంది। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి కూడా ఆరోగ్యము, ఆనందము, వస్తులాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అదృష్ట యోగం, ధనధాన్య వృద్ధి, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి। ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। కర్కాటక రాశి వారికి
కొంత సమాలోచనలు పెద్దవాళ్ళ మాట వినడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇతరుల ఆలోచనని షేర్ చేసుకుంటారు. ఇతరుల సలహాలు స్వీకరించిన అవకాశం, దానివల్ల మంచి ప్రయోజనం, బుద్ధిబలం, విద్యాబలం, ఉద్యోగ బలం, విదేశీయానం, ప్రయాణ సాఫల్యత, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపగల అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, నూతన వస్త్ర వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి అద్భుతమైనటువంటి శుభయోగాలు, నర్సరీ తోటలు పూజా ఆధార వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి ఆర్థిక అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చును. కళాకారుల క్రీడల లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, ఏదైనా అగ్రిమెంట్ చేసుకునే అవకాశం, విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది, విద్యార్థికి లాభాల బలంగా. ఇదంతా మీకు అత్యంత అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ముఖ్యంగా భార్య తరపు బంధువుల నుంచి శుభవార్త, భార్య వలన ధనలోభం. అంటే భార్య తరపు అంటే అత్తగారికి మామగారికి బాగా ప్రాపర్టీ ఉండడము, ఇద్దరు అక్కజల్లలకి ఆస్తుల్ని పంచడము లాంటిది వాళ్ళ జరిగే అవకాశం. అంటే అనేకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి, లేదా మీరు చేసినటువంటి వ్యాపారం మంచి ద్విగుణీకృత లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉండవచ్చు. కళాకారుల క్రీడ అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగుల అనుకూలత, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభము, రైతన్నలకి పంట లాభం, మంచి ధనప్రాప్తి. ఎందుకంటే దిగుబడి బాగా ఉంది కదా, మంచి ధనలాభాలు పొందిన అవకాశం. ముఖ్యంగా మిర్చి, పత్తి, పొద్దుతిరుగుడు పువ్వు లాంటి రైతన్నలకి విశేషమైన లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ లాభాలు పొందుకోవచ్చును. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకు. ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విద్యాభివృద్ధి పొందుకోవడం, అనేక రకాల ధనధాన్య యోగాలు పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు అత్యంత శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విజయం, ఊహించని విజయాలు. 1 లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి విజయం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలతో మంచి బాంధవ్య విజయం, బంధుమిత్రులతో సమాగమం, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాల విజయాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా పోటీతత్వంతో పార్టీ ముఖ్య నేతలతో మంచి అనుబంధాన్ని పెంపొందించుకొని మీరు నియోజకవర్గంలో మీరు నిలబడగలిగేటువంటి విజయాన్ని పొందుకోబోతున్నారు. మంచి విజయం. కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగంలోనూ, అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపార రంగాల్లో కూడా విజయాన్ని సాధించవచ్చు. ఈరోజు మొత్తం కూడా విజయము అనేటువంటి పేరు సార్థకమయ్యేటువంటి రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్య లాభం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెలకు అభివృద్ధి పొందుకోవచ్చు. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, కోర్టు తగాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి ఆదరణ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు తప్పకుండా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
రాశి వారికి కూడా ముఖ్యంగా రైతు చాలా మంచి ఆనందంగా ఉండగలిగే అవకాశం. అంటే మీరు కళ్ళాల్లోంచి ధాన్యం సంచుల్లోకి ఎక్కించడం, వెంటనే మార్కెట్ తీసుకెళ్లడం, వెంటనే అమ్ముడుపోవడం, డబ్బు కూడా వెంటనే వచ్చేటువంటి అవకాశం. ఈ రాశి వారికి అటువంటి అదృష్ట యోగం. శస్త్రచికిత్స ఏదైనా ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తారు, వెంటనే పూర్తయిపోతుంది. అంటే ప్రసవం జరగవచ్చు, లేదంటే ఏదైనా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావచ్చు, ఇంటికి సాయంకాలం కల్లా పంపించవచ్చు కూడా. అటువంటి శీఘ్రమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం. రిజల్ట్ స్పీడ్ గా ఉంటుంది. లాటరీ వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో మంచి అవార్డు రివార్డు అందుకోగలిగే స్థాయి పెరగబోతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే పూచికత్తు సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి బయటపడతారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ మేనేజ్మెంట్లకి శుభయోగం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు. చేబదులు తొందరగా తీసుకునే అవకాశం, చేబదులు తీర్చగలిగేటువంటి అవకాశం. చేబదులు అంటే ఏదో 5-10 లక్షలు కాదండి, 25 లక్షలు, 50 లక్షలు కూడా చేబదులుగా తీసుకొని తీర్చేయగలిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక, ఆరోగ్య, ఆనంద, సుఖ జీవన సంబంధ యోగ్యతలు పొందుకునే అవకాశాలు. అన్యోన్య దాంపత్యం, ప్రేయసిపిలు ఒకటవ్వడం. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి లాభం, మాట తీరు, వ్యవహారం. అంటే తానొవ్వక నొప్పించక తప్పించుకు తెలుగువాడు ధన్యుడు సుమతి అన్నటువంటి పద్యం వీరికి బ్రహ్మాండంగా సూట్ అవుతుంది. ఎవరిని నొప్పించారు, సైలెంట్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఇంకా జరిగిన అనుభవం అట్లాంటి. నిన్న అనవసరంగా కోపతాపాలు, వ్యవహారాలు అన్నీ పెట్టుకున్నాం కదా, ఈరోజు చాలా చాకచక్యమైనటువంటి మాటల తీరు. అవతల వాడిని ఇబ్బంది పెట్టొద్దు అంటే రూట్ మార్చేశారు. దానివల్ల అనుకూల సాధిస్తారు. అవతల వాడికి నొప్పి తగులుతుంది కానీ మీరు అన్నటువంటి విషయం తెలియదు. అటువంటి చర్యల వల్ల లాభాన్ని పొందుకుంటారు. అవతలి వాళ్ళు సంతోషంగా కూడా ఉంటారు మీ వల్ల, అవతలి వాళ్ళు లాభాన్ని కూడా పొందుకుంటారు మీ వల్ల. విద్యా లాభం, ఉద్యోగ లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారుల క్రీడగా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో మంచి ప్రావీణ్యత, దర్శక నిర్మాతలకి, నృత్య సంగీత దర్శకులు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, విద్యాలయ, ఉద్యోగ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ప్రేమ కలాపాలు లాభం, విద్యలో రాణింపు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభవార్త వినడం, ప్రైవేట్ సెక్టార్లో కొత్త ఉద్యోగ ప్రయత్నం లాభాన్ని కలిగించడం, అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇలా అందరిలో ఆనంద యోగాల్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి రోజంతా కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అదృష్టంగా చెప్పవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్టయోగం. ఈరోజు మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టయోగం. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కొత్త వ్యాపారంలో అనుకూలత, కొత్త వ్యాపారంలో భాగస్వామిగా మారే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు. ఈవెంట్స్ చేసేవాళ్ళు స్వదేశంలో, వేరే రాష్ట్రంలో, వేరే దేశంలో కూడా ఈవెంట్స్ చేయగలిగేటువంటి సమర్థతని పొందుకోబోతున్నారు. మీ పేరు ప్రఖ్యాతులు ఉత్తమ స్థాయిలో ఉండబోతున్నాయి. కళాకారుల క్రీడాకారులు కూడా విదేశాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బాల్తో వారికి చాలా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు లాభం, రైతన్నలకి పంట యోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, ఎస్ఏటి ఇలాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉండే శుభయోగాలు, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యం బాగా కనబడుతోంది. అంటే మీ వల్ల కుటుంబం మొత్తం కూడా ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, విదేశీయానం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, పట్టుదలతో కార్యసిద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో లాభాలు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ సిబిఐ లాంటి సిఐడి లాంటి డిపార్ట్మెంట్లో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చును. కొత్త కొత్త కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగం, పిల్లలకు కూడా మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందుకోవచ్చు. పిల్లల వల్ల మీకు పేరు ప్రఖ్యాతులు పొందుకునే ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైని వ్యాపారంలో, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోనూ చాలా అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనంద ప్రయోజనాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, విదేశీ ప్రయాణం కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఇదంతా మీకు చాలా శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం బ్రహ్మాండంగా పట్టుకుంది. వీరికి ఏమనంటే, నువ్వు చెప్పే దాంట్లో మాత్రం డబ్బా కొడుతున్నావు బాగా, ఇక్కడ రియాలిటీలో మాత్రం మాకేం లేదు, డబ్బా కొట్టు, ప్రపంచం చెప్పకు, జాతకం మాత్రం చెప్పు అనేటువంటి కొన్ని శునకాలు ఉన్నాయి. సో నేను ఈ రాశి వారికి డబ్బా కొడితే ఈ రాశి వారు వచ్చేవారు నాకు ఒక 10 కోట్లు ఇచ్చే అవకాశం ఉంటే చెప్పండి, ప్రతి రాశి వారికి డబ్బా కొడతాను నేను. ప్రపంచం గురించి చెప్పు అనేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఈ వ్యక్తులకు కూడా సమాధానం ఒకటే. ప్రపంచం గురించి భౌగోళిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత, జంతుమూలక, మొక్కలకు ప్రతి విషయం గురించి చెప్పగలిగేటువంటి శక్తి, యుక్తి ఉన్న ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రం మాత్రమే. కాబట్టి ఈ యొక్క డబ్బా కొట్టేటువంటి ఛానల్ చాలా ఉంటాయి, వాటిని వెతుక్కోవచ్చు మీరు, నో ప్రాబ్లం. బాగలేదు అంతే, బాగలేదు, ఏ విషయంలో బాగుండదు అంతే. నేను స్ట్రైట్ ఫార్వర్డ్. నచ్చితే చూడమని చెప్తాను, నచ్చకపోతే చూడక్కర్లేదు, వదిలేయండి. నాకేం మీరు చూసినందువల్ల వచ్చేటువంటి కోట్లు ఏమీ లేవు, నా వల్ల మీకు నష్టం జరగట్లా. మీరు చూసినటువంటి యూట్యూబ్లలో నాది వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే తప్ప మీరు ఓపెన్ చేయకపోతే మీకు డబ్బులు ఖర్చు లేదు. ఇలా ఇంటర్నెట్ వాడుతున్నారు, దానికి 100 వీడియోలు చూసినా ఒకటే, 10 చూసినా ఒకటే. కాబట్టి మీకు ఇష్టమైంది చూడండి. మీకు డబ్బా కొట్టేటువంటి ఛానల్ నాది కాదు. ఆస్ట్రో సిండికేట్ ఒక పరిపూర్ణత, ఒక విజ్ఞానము, ఒక విద్వత్తు ఉన్నటువంటి ఛానల్ నాది. దాంట్లో ఏ ఒక్క వ్యక్తి తప్పుగా మాట్లాడినా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం లేదు. మీకు ఎగ్జిట్ మాత్రమే ఉంటుంది దాంట్లోంచి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది నేను నిర్భయంగా, ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి ఆ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈ జ్యోతిష్య విషయంలో సూచనలుగా తీసుకోండి. ఈ రాశి వారికి రోజున బలమైనటువంటి 3 గ్రహాల శుభయోగం ఉంది. అందువలన వీరికి అదృష్ట యోగం బాగా ఉంది. అదృష్టం బ్రహ్మాండంగా పట్టుకుంది. విద్యార్థులు తప్పకుండా మంచి ర్యాంకులు సాధించే అవకాశం. కళాకారులు, క్రీడాకారులు మంచి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద ఉంటుంది. ప్రజలు, చేపలు చెల్లె వారికి లాభం ఉంటుంది. రైతులకి శుభయోగాలు ఉన్నాయి. పంట బ్రహ్మాండంగా ఉంది. దానికి మంచి ధర వచ్చేటువంటి అవకాశం. దానికి ఆదరణాన్ని నేను ఎవరిని. ఈరోజు మీకు పంటకి మంచి లాభం ఉంది. నిన్నటి వరకు ఒక రేటు ఉంది, ఈరోజు క్వింటాల్కి రేటు మారిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్, నిన్న 2500 3000 ఉంది, ఈరోజు 3100 4000 అవుతుంది. అంటే అదృష్టయోగమేగా. ఆ రైతుకి పంట లాభం వస్తే మంచిదేగా. అటువంటి శుభయోగాలు ఉన్నాయి. అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక, ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం కనబడుతుంది. విద్యార్థి లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి శుభయోగాలు. ప్రాంగణ నియామకాల్లో మీరు వెళ్ళండి, పార్టిసిపేట్ అవ్వండి, ఇంటర్వ్యూలో పాలు పంచుకోండి. తప్పకుండా మీకు స్ఫురణ బాగా ఉంటుంది. వారు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే శక్తి ఈరోజు మీకు ఉంది. దానివల్ల మంచి ప్రయోజనం ఉంది. కాబట్టి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, విశేషమైనటువంటి రాజ్యాధికారం, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, ఆడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీకు పొద్దున లేవగానే గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే 1-2 వ్యక్తులతో మీకు ఈ రోజున అనవసర వివాదాలు,
సపోజ్ మీ అపార్ట్మెంట్లో బయటకు వచ్చారు, ఏ వాచ్మెన్తోనో లేదా పక్కింటి వాడితోనో అనవసరమైన ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం. ఇటువంటి ఆర్గ్యుమెంట్ జరగకుండానికి పొద్దున లేవగానే స్నానం అంత అయిపోయిన తర్వాత గణపతి నామస్మరణ, గణపతి అష్టోత్తరం చదువుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే భగవద్గీతలో మీకు నచ్చిన శ్లోకం ఒక 11 సార్లు చదవండి. నచ్చిన శ్లోకం ఏదైనా సరే, అనన్యాశ్చింతయో మాం ఏదైనా ఒక శ్లోకాన్ని నచ్చిన శ్లోకం చదవండి. తప్పకుండా మీకు శత్రునాశనం కలుగుతుంది. ఇక మిగతా విషయాల్లో విజయం, ధనం, ఆనందం, ఆరోగ్యం, రుణ విమోచనం, రోగనాశనం, సంతానయోగం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసిపిలు ఒకటవడం, తల్లిదండ్రుల యొక్క సౌఖ్యత పొందుకోవడం, కుటుంబ సభ్యులతో అనుబంధాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, అలాగే వృత్తి ఉద్యోగాల లాభాలు, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షలు విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్ వ్యాపారంలో ముఖ్యంగా విస్తరణ బాగుంటుంది, ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి ముఖ్యంగా ఈరోజు టోటల్ టార్గెట్ పూర్తవుతుంది. ఈ కన్స్ట్రక్షన్ లాంటి ఏజెంట్ ఉంటారు కదా, అపార్ట్మెంట్ని బుక్ చేయడానికి తప్పకుండా మీకు అనుకూలత. ఎల్ఐసి ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి లాభాలు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయల నుంచి వారికి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజ, ఆర్ద్ర వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు ఆర్థిక ఆనందాది శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.